హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ లో భాగంగా ప్రజెంట్ కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ వెబ్సైట్ నుంచి వాళ్ళు ఒక ప్రెస్ నోటీస్ రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇందులో ఏమని మెన్షన్ చేశారు అని చూసుకున్నట్లయితే టోటల్ గా మనకు ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి, ఎన్ని పోస్టులకి ప్రభుత్వం అనుమతించింది రిక్రూట్మెంట్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు ఇందులో పేర్కొనడం జరిగింది. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొత్తం పోస్టులు 7,437 వేకెన్సీస్ అనేటివి ఉండడం జరిగింది. ఇందులో గనక చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ అన్నమాట. ఇందులో మనకు సివిల్ వచ్చేసి 3,697, ఏఆర్ వచ్చేసి 1,052 పోస్టులు ఉన్నాయి. రిమైనింగ్ వచ్చేసి పోస్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎస్ఐ వచ్చేసి 148 పోస్టులు ఉండడం అయితే జరిగింది. ఏఆర్ వచ్చేసి 14, రిమైనింగ్ ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అదే విధంగా తర్వాత రిలీజ్ చేసిన ఈ జీవో నెంబర్ వచ్చేసి ఇందులో ఫైర్ కి సంబంధించినటువంటి విభాగంలో ఎస్ఐ 39, కానిస్టేబుల్ 751 పోస్టులను భర్తీ చేయనున్నారు. జైలు విభాగంలో జైలర్ మెన్ వచ్చేసి 14 పోస్టులు, ఉమెన్ వచ్చేసి 1 పోస్ట్, మేల్ వార్డెన్ వచ్చేసి 196, ఫీమేల్ వార్డెన్ వచ్చేసి 12 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. దీని తర్వాత స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయనున్నారు. అందులో ఎస్ఐ వచ్చేసి 44, కానిస్టేబుల్ వచ్చేసి 1380, టోటల్ గా చూసుకుంటే 7,437 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ప్రెసెంట్ ఏంటంటే ఇది నోటిఫికేషన్ అయితే కాదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొద్ది రోజుల్లో మేము అఫీషియల్ గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తాము, గవర్నమెంట్ ఇన్ని ఉద్యోగాలను భర్తీ చేయండి అని చెప్పేసి మాకు అనుమతి ఇచ్చిందని చెప్తున్నారు. నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ షార్ట్లీ అని చెప్పేసి కూడా చెప్తున్నారన్నమాట. నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లోనే ఈ వేకెన్సీస్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అందులో ఏజ్ లిమిట్ గానీ, క్వాలిఫికేషన్ గానీ, ఇతరతర వివరాలు, డిస్ట్రిక్ట్ వైజ్ గా ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేటువంటి కంప్లీట్ వివరాలు అన్ని కూడా మీకు అందులో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ పీడిఎఫ్ అవైలబుల్ గా ఉంటుంది, ఒకసారి చెక్ అయితే చేసుకోండి. అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ మిస్ అవ్వవద్దు అనుకుంటే రెగ్యులర్ గా మన ఛానల్ కి టచ్ అయితే ఉండండి. సో ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాంతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం అయితే చేయండి. సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వేకెన్సీస్ ఏమన్నా పెంచేటువంటి అవకాశం ఉంటుందా అంటే చెప్పలేమండి. మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎక్కువ మొత్తంలో ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకుని వస్తే వాళ్ళు ఇందులో వేకెన్సీస్ ని యాడ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు వచ్చినటువంటి సమాచారం ఇది అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో వెయిట్ చేయండి, ఇంకొద్ది రోజుల్లో మనకు అఫీషియల్ గా నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై ముదిరాజ్.